యూకేలో మీ జాబ్ రోల్ ఏంటి? సో నేను యూకేలో వచ్చేసి, మీరు ఏ వీసా పైన ఉన్నారు, స్టూడెంట్ వీసా ఆర్ టైర్ 2? సో నేను యూకేకి రావడం మాత్రం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అని చెప్పేసి నేనైతే చాలాసార్లు అనుకున్నాను. ఇట్లాగే చాలా మంది వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఎక్కువ అతను వీడియోస్ కూడా నేను చూపించాను. బికాస్ ఇప్పుడున్న జనరేషన్లో హార్డ్ వర్క్ చేసి చాలా లోపల నుంచి పైకి వచ్చిన మనిషిని చాలా తక్కువ మంది చూస్తాం కదా. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సింధురా కుర్మల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఇవాళ వీడియో ఏంటి అంటే, thumbnail చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఒక 2 or 3 weeks బ్యాక్ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక Q&A పెట్టాను. అక్కడ వచ్చిన క్వశ్చన్స్లో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి నేను వీడియోలో ఆన్సర్ చేస్తానని చెప్పాను. సో అది ఈ వీడియో. దాంతోపాటు నాకు కమెంట్స్లో అక్కడెక్కడ క్వశ్చన్స్ అడుగుతుంటారు కదా, సో ఆ క్వశ్చన్స్ని కూడా నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, యూకేలో మీ జాబ్ రోల్ ఏంటి? సో నేను యూకేలో వచ్చేసి బిజినెస్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఫర్ US బేస్డ్ కంపెనీ. కొన్ని రీజన్స్ వల్ల నేను కంపెనీ నేమ్ అయితే డిస్క్లోజ్ చేయట్లేదు, బట్ నేను ఒక US బేస్డ్ కంపెనీలో బిజినెస్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సెకండ్ క్వశ్చన్ వచ్చి, మీరు ఏ వీసా పైన ఉన్నారు, స్టూడెంట్ వీసా ఆర్ టైర్ 2? సో నేను యూకేకి రావడం మాత్రం యాజ్ ఎ స్టూడెంట్గా వచ్చాను. సో స్టూడెంట్ వీసా పైన వచ్చాను, బట్ నేను PSW అప్లై చేయలేదు. బిఫోర్ PSW నాకు ఈ బిజినెస్ అనలిస్ట్ జాబ్ వచ్చింది. సో కంపెనీ వాళ్ళే స్పాన్సర్ చేశారు. సో ఇప్పుడు నేను టైర్ 2 వీసా పైన ఉన్నాను. ఐ హోప్ దట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, దిస్ ఈస్ ఎ కామెడీ క్వశ్చన్. నాకు తెలిసిన వాళ్ళే అడిగారు. మీరు ఎప్పుడు బ్యాగ్ కావాలి అంటారు కదా, దొరికిందా? సో నేను సమ్ టైమ్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడతాను, 1 crore బ్యాగ్ దొరికితే బాగుండు అని చెప్పేసి. అఫ్కోర్స్ మీలో కూడా చాలామంది అలా అనుకుంటూ ఉంటారు కదా, అబ్బా ఒక మనీ ఉన్న బ్యాగ్ దొరికితే బాగుండు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అని చెప్పేసి. నేనైతే చాలాసార్లు అనుకున్నాను. ఇప్పుడున్న సోషల్ మీడియా వల్ల మనలాంటి వాళ్ళు ఇంకా మంది ఉన్నారని తెలుస్తుంది కాబట్టి నాకు ఆ మీమ్ దొరికింది. సో నేను షేర్ చేసినప్పుడు తను కూడా రిలేట్ అయ్యాడు అనుకుంటా. సో దానికి సంబంధించి, మీరు ఎప్పుడు బ్యాగ్ కావాలి అంటారు కదా, దొరికిందా అని అడిగారు. లేదు బ్రో, ఇంకా దొరకలేదు. దొరికితే ఎందుకు బ్రో ఇంకా ఇక్కడ ఉంటా, ఎప్పుడో ఇండియాకి చెక్కేసేదాన్ని కదా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, మీరు యూట్యూబర్గా చేయాలని థాట్ ఎలా వచ్చింది? టు బీ హానెస్ట్, నేను స్టూడెంట్ వీసా పైన ఉన్నప్పుడు ఫస్ట్ 1 year అయితే నేను జాబ్ తెచ్చుకోవాలి అన్నంత ఇంటెన్షన్ అయితే నాకు లేకుండే. బట్ నేను కొన్ని వీడియోస్ చూడడం వల్ల సాఫ్ట్వేర్ కోడింగ్ లేని జాబ్స్ కూడా దొరుకుతాయి అని చెప్పేసి కొంతమంది యూట్యూబర్స్ వల్ల తెలిసింది. అండ్ ఆల్సో ఇట్లు శ్రావణి అని యూట్యూబర్ ఉంటారు కదా, తను ఆల్రెడీ ఇక్కడ జాబ్ తెచ్చుకుందనమాట, స్పాన్సర్షిప్ జాబ్. అప్పటికే తను యూట్యూబ్ వీడియోస్ చేసేది కదా. సో వన్ డే ఐ రిమెంబర్, నేను తన యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఐ వాజ్ టెలింగ్ మై హస్బెండ్, నేను కూడా ఇలా ఈమెలాగా యూట్యూబర్ అవుతాను అని చెప్పేసి. అప్పుడు వెంకట్ అన్నాడు, నువ్వు అది కాదు చెప్పాల్సింది, ఆమెలాగా టైర్ 2 జాబ్ కొడతా అని చెప్పు అని చెప్పాడు. సో కట్ చేస్తే నేను టైర్ 2 జాబ్ తెచ్చుకున్నాను అండ్ ఇప్పుడు యూట్యూబర్ కూడా అయ్యాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నేను చేసే సెమీ IT జాబ్ అనమాట. అండ్ నాకు సాఫ్ట్వేర్ సైడ్ అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. నేను యూట్యూబ్ నుంచే చూసి నేర్చుకున్నాను. ఇట్లాగే చాలామంది వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా యూట్యూబ్ ఎందుకు చేయొద్దు అని అనిపించింది. ఐ డోంట్ నో, సోషల్ మీడియా ఎంత బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అంతే గుడ్ ఇన్ఫ్లుయెన్స్గా చేస్తుంది కదా. సో నేనైతే ఇలా ఈ సోషల్ మీడియా వల్ల కొంచెం లాభం అయితే పొందాను. సో that's the reason behind my YouTube journey. I hope that answered your question. Next question, మీది స్పాన్సర్ జాబా నార్మల్ జాబా? ఆల్రెడీ దీనికి కూడా ఆన్సర్ ఇంతకు ముందుకే చెప్పాను కదా. నేను టైర్ 2 వీసా పైన ఉన్నాను. ఫస్ట్ నేను అప్లై చేసినప్పుడు కంపెనీ వేరే ఉండేది. ఇట్ వాజ్ నాట్ ఎ US బేస్డ్ కంపెనీ. బట్ దెన్ నేను జాయిన్ అయినప్పుడే ఆ US బేస్డ్ కంపెనీ అనేది మా కంపెనీని అక్వైర్ చేసుకుంది. లేటర్ ఆఫ్టర్ 6 months మొత్తం అక్వైర్ చేసేసుకుంది. సో పాత కంపెనీనే మొత్తం తీసేసారు ఇప్పుడు. సో అలా నా జర్నీ ఒక చిన్న కంపెనీ నుంచి ఒక పెద్ద US బేస్డ్ కంపెనీలోకి మారింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ బీయింగ్ ఏ మదర్ టు అదర్వా? యాజ్ అ పర్సన్, మదర్హుడ్ అనేది కంప్లీట్గా నన్ను చేంజ్ చేసింది. ఐ ఎవాల్వ్డ్ మోర్ యాజ్ ఎ మదర్. అంటే నేను ఎక్కువ అతను వీడియోస్ కూడా నేను చూపించాను. బికాస్ ఐ బీ కాన్షియస్. వాడి వీడియోస్ ఏమైనా పెట్టినప్పుడు ఎవ్రీ డే చూపించాలి అన్నట్టు నేనేం పెట్టను. ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తాను, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను అనమాట.
బికాజ్ నా మదర్హుడ్ని వేరే వాళ్ళు జడ్జ్ చేయడం నాకు నచ్చదు. బికాజ్ మదర్హుడ్ అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పేరెంటింగ్ చేస్తారు. నా పేరెంటింగ్ డిఫరెంట్ ఉండొచ్చు, మీలో చాలా మంది పేరెంటింగ్ డిఫరెంట్ ఉండొచ్చు. సో ఐ డోంట్ టెల్ నాలాగా మీరు పేరెంటింగ్ చేయాలని నేను చెప్పను, అండ్ మీరు జడ్జ్ చేసే అవకాశం కూడా నేను ఎక్కువ ఇవ్వకూడదు అని అనుకుంటున్నాను. సో దాట్స్ వై ఐ కీప్ దోస్ వీడియోస్ ప్రైవేట్. బట్ ట్రస్ట్ మీ, ఇంతకు ముందు వరకు నాకు సెల్ఫ్ లవ్ కొంచెం ఎక్కువ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. బట్ ఏదైనా విషయం జరిగినప్పుడు టక్కున వాడి మీదకే వెళ్తుంది అనమాట నా థాట్. ఏం చేయాలన్నా ఫస్ట్ వాడనేటోడు ఒకడు ఉన్నాడు కదా అనే థాట్ వస్తుంది. ఐ థింక్ మీలో చాలా మంది కూడా మదర్స్ అయినప్పుడు ఇలాగే ఫీల్ అయ్యి ఉంటారు. నాట్ ఓన్లీ మదర్, ఫాదర్ కూడా. ఎవ్రీ పేరెంటింగ్ అనేది ఒక డిఫరెంట్ జర్నీ, డిఫరెంట్ ఫేజ్ మనల్ని కొత్తగా చూపిస్తుంది కదా. నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నాను, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ సీయింగ్ వెంకట్ ఆల్సో యాజ్ అ డిఫరెంట్ పర్సన్. అట్లా అని చెప్పి మొత్తం జర్నీ బ్యూటిఫుల్గా ఉందని ఏం చెప్పను. ఇట్ ఈస్ హార్డ్ బీయింగ్ ఎ జాబ్ హోల్డర్. జాబ్ చేస్తూ వాడిని చూసుకోవడం కొంచెం కష్టంగానే ఉంది. బట్ వీఆర్ డూయింగ్ ఇట్ టుగెదర్. వెంకట్ ఈస్ హెల్పింగ్ మీ. సో we can do it and we will try to do it as much as possible. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, నీ రోల్ మోడల్ ఎవరు, అసలు నీ గోల్ ఏంటి? రోల్ మోడల్ అంటే పర్టికులర్గా ఒక పర్సన్ అయితే నాకు రోల్ మోడల్ లేరు. ఎవ్రీ పర్సన్, ద పర్సన్ హూ ఎవర్ ఐ మెట్, ఏదో ఒక విషయంలో, ఇప్పుడు నా దగ్గర లేని విషయం అవతల పర్సన్లో ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అది కొన్నిసార్లు మనకు తెలుస్తుంది కదా, ఈ విషయం మనలో లేదు వాళ్ళలో ఉందని చెప్పి. సో ఐ లెర్న్ దట్ థింగ్, ఐ ట్రై టు లెర్న్ దట్ థింగ్. నాకు నచ్చితే, నచ్చకపోతే నో. నాకు కరెక్ట్ అనిపిస్తే ఐ లెర్న్. కాకపోతే వెంకట్ నన్ను ఇన్స్పైర్ చేస్తాడు అని చెప్పాలి. బికాజ్ ఇప్పుడున్న జనరేషన్లో హార్డ్ వర్క్ చేసి చాలా లో నుంచి పైకి వచ్చిన మనిషిని చాలా తక్కువ మంది చూస్తాం కదా. సో నేను అలా వెంకట్ని చూశాను. నాట్ దట్ ఐఎమ్ ఎగ్జాగరేటింగ్, నా హస్బెండ్ అని కాదు, నేను తనని దగ్గర నుండి చూశాను కాబట్టి, తను ఎంత హార్డ్ వర్క్ చేశాడు, ఎంత లో నుంచి వచ్చాడని నాకు తెలుసు కాబట్టి ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. లైక్ తన పేషెన్స్ కానీ, తను చేసే హార్డ్ వర్క్ కానీ అది నేర్చుకుంటాను. బట్ యు నో వాట్, చాలా ఓవర్ థింకింగ్, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. దట్స్ వాట్ హీ షుడ్ లెర్న్ ఫ్రమ్ మీ. ఏదైతే అది అయింది చేసుకుంటూ పోవాలి, ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది అని చెప్పేసి స్ట్రాంగ్గా ఉండి మన ప్రయత్నం మనం చేయాలి అని చెప్పి వెంకట్ ఈ వీడియో ఇస్తున్నావు కదా, యూ షుడ్ లెర్న్ దట్ ఫ్రమ్ మీ. ఓకే. అండ్ నా గోల్ ఏంటి అంటే, టు బీ హానెస్ట్, చిన్నప్పుడు నాకు హౌస్ వైఫ్ కావాలనేది గోల్ ఉండేది. లైక్ ఇంట్లో ఉండి కిడ్కి కానీ హస్బెండ్కి కానీ ఇంటికి వచ్చినప్పటికి అన్నీ చేసి పెట్టి అలా ఉండాలి అనేది నా గోల్ ఉండే. బట్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఆంటీ ఉండేవాళ్ళు, ఆంటీ ఎప్పుడు చెప్పేది అనమాట, అట్లా ఇప్పుడు అట్లా అంటాం కానీ పెద్దగా అయిన తర్వాత నువ్వే చేంజ్ అయిపోతావు అని చెప్పేది. నేను చాలా స్ట్రాంగ్గా లేదు ఆంటీ నేను చేంజ్ అవ్వాలని చెప్పిన, బట్ ఆంటీ చేంజ్ అయ్యాను, మీరు చెప్పిందే కరెక్ట్. సో ఇప్పుడు సిచ్యువేషన్స్ వల్ల నేనైతే జాబ్ చేస్తూ ఇలా ఉంటున్నా. బట్ ఛాన్స్ వస్తే ఐ వాంట్ టు బీ అన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఆల్సో ఇల్లుని చూసుకుంటూ అలా బిజినెస్ని చూసుకుంటూ ఉండాలి అనేది నా గోల్. ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఇట్. ఇప్పుడు కాదు కానీ ఇట్ టేక్స్ సమ్ టైం కాదు, చాలా టైం, ఇయర్స్ పట్టొచ్చు. బట్ వన్ డే ఐ విల్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అయిపోయాయి. బట్ ఒక డిఎం వచ్చింది నాకు ఇన్స్టాగ్రామ్లో, మీరు విచ్ యూనివర్సిటీ అని. ఇంతకుముందు చెప్పినట్టు నా స్టడీస్ కంప్లీట్ అయిపోయింది. నా స్టడీస్ కంప్లీట్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. బట్ నేను చదివిన యూనివర్సిటీ వచ్చేసి యుక్లెన్ యూనివర్సిటీ అన్నమాట, యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంకాషైర్. ఐ హోప్ దట్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. అండ్ యూట్యూబ్లో ఒక కామెంట్ వచ్చింది, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి అని. నేను కోర్ జాబ్ చేయడం అయితే ఇదే ఫస్ట్, అండ్ ఇది కూడా నా స్ట్రీమ్ అయితే కాదు. నేను చదివింది సివిల్ ఇంజనీరింగ్, నేను చేసే జాబ్ వచ్చేసి సెమీ ఐటీ జాబ్, రెండింటికైతే సంబంధం లేదు. కానీ అంతకుముందు నేను కస్టమర్ సర్వీస్ జాబ్ చేసేదాన్ని అమెజాన్లో. సో దట్ హెల్ప్ మీ టు ఇంప్రూవ్ మై ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్లో అంత తోప్ స్కిల్స్ అయితే లేవు. అమెజాన్లో జాయిన్ అయ్యాక కొంచెం అయితే నేర్చుకున్నాను. సో అవి ఇక్కడ నాకు హెల్ప్ అయ్యాయి. ఆ స్కిల్స్ వల్లే మేబీ నాకు జాబ్ రావడం కూడా కొంచెం ఈజీ అయింది అనుకుంటాను. సో యా, ఇండియాలో అయితే 1 year ఆఫ్ కస్టమర్ సర్వీస్ జాబ్ ఇన్ అమెజాన్. ఇక్కడికి వచ్చాక బిజినెస్ అనలిస్ట్గా 2 years ఎక్స్పీరియన్స్. సో అది నా వర్క్ ఎక్స్పీరియన్స్. యా,
నాకు గుర్తున్నంత వరకు ఇవే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అనమాట. ఈ Q&Aతో మీకు కూడా చాలా మందికి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికాయని అనుకుంటున్నాను. ఇంకోసారి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే Q&A చేద్దాము, అప్పుడు మళ్ళీ మీ క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేద్దాము. బట్ ఈ వీడియో అయితే షార్ట్ అండ్ స్వీట్గా ఇంతే పెడదాం అనుకుంటున్నాను. సో యా, దాట్స్ ఆల్ ఫర్ ది వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.